ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. సూపర్ 6 హామీలతో ప్రజలను మేలు జరిగేలా చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. పోలవరంను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సాగు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు ఎంపీ కేశినేని చిన్ని. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణం, గన్నవరం ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ సర్వీసులకు అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు విజయవాడ పార్లమెంట్కి అనేక హామీలు ఇచ్చారు. 6 నెలలు పూర్తయింది. ఏవేవి అమలు చేశారు? ఏటేటిని ప్రోగ్రెస్లో? మీరు చూస్తే 6 నెలల సమయంలో వరదలు వచ్చినాయి విజయవాడ నగరానికి. వరదల సందర్భంగా సహాయం అందరికీ అందే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి అందరికీ బాధితులకు అందరికీ కూడా నష్టపరిహారం అందించడంలోనే కాకుండా వరదలో నుంచి విపత్తు నుంచి బయటపడే విధంగా దేశంలో ఎన్నో చోట్ల లేని విధంగా ఇక్కడ దాదాపు 75,000 ఇళ్ళు మొట్టమొదటిసారిగా ఫైర్ ఇంజన్లు కట్టి రోడ్లు ఇళ్ళు బాగు చేశాం. వరద బాధితులందరికీ ఎలక్ట్రికల్ వస్తువులన్నింటినీ కూడా బాగు చేయించి ఇచ్చాం. 2 వీలర్లు 3 వీలర్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ లేని చోట కూడా మంచి ప్యాకేజీలు ఇచ్చాం. ఇట్లా ఆ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్ అని కాకుండా గృహాల్లో అన్నిటికీ ఇచ్చాం. సో వాళ్ళ ప్రజలందరూ, విజయవాడ ప్రజలందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన బాధల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయానికి మేమందరం తెలుగుదేశం నాయకులం, కార్యకర్తలు వాళ్ళు వెన్నంటూ ఉన్నందుకు చాలా ఆనందం. ట్రాఫిక్ సమస్య రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశాం. మీరు చూస్తే 29 స్టేషన్లోనూ డ్రోన్స్ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు వరకు ఆ 6.3 కిలోమీటర్ల నేషనల్ హైవే తీసుకొచ్చాం. త్వరలో వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడలో యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం. జాబ్ మేళాలు పెట్టాం. మొన్నే జాబ్ మేళా పెట్టి 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉండాలని దృఢ సంకల్పంతో ప్రతి రూరల్ విలేజ్లోనూ 8 గ్రామాలను ఇప్పుడు మేము దత్తతలాగా తీసుకున్నాం. ఎన్ఐఆర్డి ప్రోగ్రాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారి ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలోనూ యువకులని సొంతగా కార్యక్రమాలు చేసే విధంగా ఆర్థికంగా కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కొత్తగా విజయవాడ నగరంలో ఎక్కువ మంది ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం ద్వారా త్వరగా సొంత వ్యాపారాలు పెట్టుకునే విధంగా కూడా కృషి చేయబోతున్నాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎలక్షన్ ముందు చెప్పాం. 20 లక్షలు దాటి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా విజయవాడ నగరం అందంగా, సుందరంగా ఉండాలని మేము అందరి కోరిక. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగరంలో డ్రైనేజ్ సమస్య ఉంది, స్ట్రాంగ్ వాటర్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది. మూడింటిని పరిష్కరించడంలో ఆల్రెడీ డిపిఆర్లు రెడీ చేసాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాటిని చేరబోతున్నాం. అన్నిటికన్నా చుట్టుపక్కల శివారు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిని వాటిని విజయవాడలో కలపాలని అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కంకణం కట్టుకున్నాం. కాబట్టి శివారు ప్రాంతాలన్నింటిలో కూడా విజయవాడలో కలిపితే ఇటువంటి సమస్యలన్నింటి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి విజయవాడలో కలపబోతున్నాం. మేము ఇచ్చిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. పెన్షన్లు మేము చెప్పిన మొదటి రోజే 3 నెలలు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇచ్చాం, 4,000 పెన్షన్. ఇట్లా సూపర్ 6 పథకాలు కూడా దశల వారీగా, ఎందుకంటే రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో తెలుసు, దశల వారీగా ఇవన్నీ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయబోతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా పోలవరం. అమరావతి చూస్తే స్వరవేగంగా పరిగెత్తుతుంది. ఆల్రెడీ టెండర్లు పిలిచాం. 2.5 సంవత్సరాల్లో అమరావతి అందరికీ అందుబాటులో రావాలని ప్రయత్నాలతో మొదలుపెట్టాం. తప్పకుండా 2.5 సంవత్సరాల్లో అమరావతి అనేది మన కలల రాజధాని అమరావతి రాబోతుంది. అన్నిటికన్నా మేము ఇంకా చెప్పింది ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఎన్టీఆర్ యాదాద్రి ఎన్టీఆర్ ఎత్తిపోతల పథకం వాళ్ళన్నీ కూడా చెప్పాం. మార్చి నుంచి వాటి పనులు కూడా మొదలుపెట్టాం. గుంటలు అన్నాం, ఆల్రెడీ గుంటలు పోల్చడం మొదలుపెట్టింది. ఏకొండూరులో కిడ్నీ బాధితులకు మంచినీరు అన్నాం. రాగానే ముందు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేసి అన్ని పాఠశాలల్లో క్రీడలు ఉండాలి. ఈ క్రీడలు ఉంటే మేము చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో 147 పాఠశాలలకి గ్రౌండ్లు నా సొంత ఖర్చులతో గ్రౌండ్లు క్లియర్ చేశా. రేపు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా
ఈ 147 స్కూల్లో 8 క్రీడా పరికరాలు, వాలీబాల్లు, షటిల్, ఇట్లా 8 క్రీడా పరికరాలు ప్రభుత్వ పాఠశాలలకి అందజేయించి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చేయబోతున్నాం. అమరావతి స్టేడియం చేయబోతున్నాం. విశాఖపట్నంలో ఉన్న స్టేడియాన్ని మొత్తం 50 కోట్లతో ఆధునీకరించి అక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే విధంగా ఆధునీకరణ పనులు మొదలైనవి. మార్చి కల్లా ఆ పనులు కూడా అవుతాయి. రాష్ట్రంలో అన్ని విమానాశ్రయాల అభివృద్ధి కృషి చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయం కూడా శరవేగంగా జరుగుతుంది. 2026 కల్లా భోగాపురం రాబోతుంది. ఇంకొక 7 కొత్త విమానాశ్రయాలు కూడా ప్రణాళికలు రూపొంది. విజయవాడే కాదు, మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ పెరగబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్కి దేశం మొత్తం మీద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ జూన్ కల్లా ప్రారంభమవుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పేసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు పేర్కొన్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.